అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. మెగ్నీషియం సల్ఫేట్ ఖనిజ సమ్మేళనం అండి ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకు ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటే మొక్కల పెరుగుదలకు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో మేలు చేస్తుంది ఎప్సమ్ సాల్ట్. మొక్కకు ఎందుకు ఇవ్వాలి అంటే మెగ్నీషియం లోపంతో బాధపడుతున్న మొక్కలు మొక్క యొక్క ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఖచ్చితంగా అలాంటి మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ను మీరు అందించుకోవాలి. ఆకులపై స్ప్రే చేసినట్లయితే ఎక్కువ పుష్పాలను అందిస్తుంది. కొన్ని రకాల తెగుళ్ళు అంటే స్లగ్స్, ఓల్స్ వంటి వాటిని నిరోధిస్తుందండి. కొన్ని రకాల తెగుళ్ళు రాకుండా నియంత్రిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ను అందించడంలో కొన్నిసార్లు మొక్కలకు ఎన్ని రకాల పోషకాలు అందించినప్పటికీ మొక్క పెరుగుదల లేకపోతే మొక్కకు ఎప్సమ్ సాల్ట్ను తప్పక అందించాలి. ఎప్సమ్ సాల్ట్ నర్సరీలో మీకు దొరుకుతుంది. మీరు చూస్తున్నది ఇది 65 రూపాయలు. ఆన్లైన్లో దొరుకుతుంది, మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. మీకు ఎక్కడ కొన్నా దాని లక్షణం మొక్కకు తప్పకుండా చూపిస్తుంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ అందించడంలో మొక్క పెరుగుదలను పెంచుతుంది, ఆకుల యొక్క ఆకుపచ్చ రంగుని కాపాడుతుంది. ఎక్కువగా మనకి మనీ ప్లాంట్, కరివేపాకు మొక్కలు ఇటువంటికి బాగా పనిచేస్తుందండి. అయితే ప్రతి మొక్కకు ఉపయోగించవచ్చు. అంటే ఇంట్లో పెరిగే మొక్కలకు, బయట పెరిగే మొక్కలకు, పుష్పించని కూరగాయ మొక్కలకు, అన్ని మొక్కలకు కూడా ఎప్సమ్ సాల్ట్ను మనము ఉపయోగించవచ్చు. అయితే ఏది కూడా అతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే మనము ఏది అతిగా తిన్నా విరక్తి కలుగుతుంది. అలాగే మొక్కకు ఏది అతిగా ఇచ్చినా కూడా ఏదైనా అంతేనండి. మొక్కకు అవసరమైనప్పుడు మాత్రమే నిజంగా అంటే మొక్క బలహీనపడి ఎరువులు ఎన్ని ఇచ్చినా సరే తెగులుతో మీరు చిన్నది గమనించినట్లయితే వెంటనే దానికి ఎప్సమ్ సాల్ట్ను మీరు అందించాలి. మీ మొక్కకు అంతా బాగా ఉండి ఎదుగుదల లేకపోతే భయం లేకుండా కంపల్సరిగా తప్పనిసరిగా మీరు ఎప్సమ్ సాల్ట్ను అందించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. అయితే మీరు చక్కగా నేను ఇప్పుడు స్ప్రే చేశాను కదా, 1 లీటర్ నీటిలో అంటే ఒక బాటిల్లో లీటర్ వాటర్లో 1 టేబుల్ స్పూను చక్కగా ఎప్సమ్ సాల్ట్ను మనము వేసి కలపాలండి. బాగా కలిపితే అది కనుచూపు మేరలో మనం చూస్తుండగానే కలుపుతుండగా చక్కగా కరిగిపోతుంది. దీనిని మనము చక్కగా ఒక బాటిల్లో వేసుకొని ఇది మొక్కలకి మనము పిచకారీ చేయాలి, అంటే స్ప్రే చేయాలండి. ఆకులపై చేస్తే ఆకుల మీద పడినటువంటి నీటిని మొక్కలు గ్రహించి మెల్లమెల్లగా క్రమంగా నెమ్మదిగా చక్కగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఎప్సమ్ సాల్ట్ను వేస్తున్నామో ఆకులపై స్ప్రే చేయడం వల్ల చక్కని ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అయితే ఇంకొక పద్ధతిలో కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే నేరుగా, అంటే ఇదిగోండి మొక్కకి ఒక చిన్న గుంతలా తవ్వి, ఒకవేళ మీది చిన్న కుండి అనుకోండి 1/2 స్పూన్ వేయాలి. అది పెద్ద కుండి, మొక్క పెద్దదైనట్లయితే 1 స్పూన్ నిండుగా వేయాలి. వేసి తిరిగి మట్టితో దాన్ని కప్పి నీళ్ళు పోయాలి. అయితే ఇంకొక విషయం అండి, మనం మట్టిలో వేయొచ్చు, స్ప్రే కూడా చేయవచ్చు. అంటే ఒకే మొక్కకు కాస్త మట్టిలో వేసి ఆకులపై స్ప్రే చేయొచ్చు. ఇలా మనం మొక్కలకి చక్కగా అందించవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఏది కూడా అతిగా చేయకూడదు. ఈ 2 పద్ధతులను ఉపయోగించి చక్కగా మనము మొక్కలకు అందించినట్లయితే మీ మొక్కలు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, ఏది కూడా అతిగా మొక్కలకు ఇవ్వకూడదు. మొక్క బలహీనపడినప్పుడు మాత్రమే ఎప్సమ్ సాల్ట్ను మీరు అందించాలి. Yeah.